మండలం వేలేరు మండలం కన్నారం గ్రామంలో 5555 కారజు ఖాతా సర్వే నెంబర్లు 197, 192, 207, 302, 330/2, 74/1, 81, 75, 124, 78/1, 48/2, 123, 69, 73, 76/1, 77, 79, 80, 125 మొత్తం ఈ సర్వే నెంబర్లో 211 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ ప్రభుత్వ భూమి గత అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నట్టు అధికారులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు. ఈ దళితులందరూ పేదవాళ్ళే, రోజు కూలీ చేసుకుని బతుకుంటారు తప్ప వీళ్ళకి ఏ ఆధారం లేదు. దీని మీద 2017 నుంచి వెళ్ళి సిపిఎం పార్టీ స్థానిక ఎంఆర్ఓ గారికి అట్లాగే భూమిని అప్పటి నుంచి 2017 నుంచి వెళ్ళి దీన్ని సేద్యం చేసుకుంటూ ఉంటాను. అప్పుడున్న కలెక్టర్ గారు కూడా వీళ్ళకి వెంటనే పట్టాలు ఇస్తామని చెప్పి చేసింది. కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, కొంతమంది పైరవికారులు కలిసి ఈ భూమిని కాజేయడం కోసం రకరకాల పేర్లతో కుట్ల పంటారు. పాపం ఈ అమాయక ప్రజలను మభ్యపెట్టి ఈ భూమి రాదని చెప్పి, అది చేయని చెప్పి, ఇదని చెప్పి భయభ్రాంతలకు గురి చేస్తారు. అందుకోసం ఇప్పుడు ఎంఆర్ఓ గారికి మేము చెప్పింది ఏంటంటే, మీరు వెంటనే ఈ సర్వే నెంబర్లో ఉన్న 211 ఎకరాల భూమిని సర్వే చేయండి. సర్వే చేసి వాస్తవమైన పేదలు, దళితులు వీళ్ళందరికీ పట్టాలు వచ్చేట్టు ప్రయత్నం చేయని చెప్పి, ఆ ప్రయత్నం అయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీగా పోరాటం కొనసాగిస్తాం. ఇవాళ ఎంఆర్ఓ గారినే కాదు, రేపు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని అట్లాగే జిల్లా కలెక్టర్ని కూడా కలిసి ఈ దళితులందరికీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం సిపిఎం పార్టీగా కొనసాగిస్తామని చెప్పి, ఆ పోరాటానికి దళితులందరూ ఐక్యంగా ఉండి భూమి సాధించడం కోసం కలిసికట్టుగా ఉండాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాను. జి ప్రభాకర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి. ఈరోజు ఇచ్చినపల్లి గ్రామం ఆమ్లగడ్డ ప్రాంతంలో దళితులంతా 2017 నుండి సాఫ్ చేసుకొని ఆ భూమి మీద వాళ్ళు పంటలు వేసుకున్న సుతా కొంత రియల్ ఎస్టేట్ దారులు అక్కడ ఉన్న కాలనీ వాసులు, పెద్ద మనుషులను పట్టుకొని వాళ్ళకి మభ్యపెట్టి ఆ భూమిని లాక్కోవాలని చూస్తున్నారు. వ్యవసాయ కార్మిక సంఘంగా ఆ భూమి సాగు చేసినాం. ఇప్పటి ప్రజలకు చెందేంత వరకు పాస్బుక్లు ఇస్తే గతంలో ఉన్న ఎంఆర్ఓలు సుత అనడం జరిగింది. ఈ దళితులకు ఇస్తా అని చెప్పింది. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సుత ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు సుత మభ్యపెట్టి పోవడం జరిగింది. కానీ ఇప్పుడైనా అందరి సర్వే చేయించి ఆ దళితులకు అక్కడ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నారు.